హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే నేను సండే స్పెషల్గా చికెన్ కర్రీ అయితే ఇలా చేశాను. సింపుల్గా, ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చేశాను. ఏం లేదండి, ఆనియన్, టమాటా, తాలింపులో కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం 2 లవంగాలు, యాలకులు వేసి మగ్గిపోయిన తర్వాత ఆనియన్, టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని అది మగ్గిపోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం దాంట్లో వాటర్ పోయి ఆయిల్ కొంచెం పైకి వస్తుంది చూడండి, అప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ అయితే నేను వేసుకున్నాను. తర్వాత ఇది కొంచెం పూర్తిగా మగ్గిపోయిన తర్వాత 2 స్పూన్ మీకు రుచికి తగినంత కారం వేసేసుకొని తిప్పుకోండి. అప్పుడు కొంచెం సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ చికెన్ మసాలా కూడా కొంచెం వేసాను నేను, అది కూడా మీరు వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత మనం న్యాచురల్గా చేసుకునే ధనియాల పౌడర్ మాత్రమే వేసుకున్నాను నేను. నేనే ప్రిపేర్ చేసుకుంటాను. మంచిగా సూరిగా కొంచెము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే ఏమన్నా ముక్కలు ఏమన్నా ఉడకని ఉంటే ఉడికిపోతాయి. మొత్తం గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు, అది స్కిప్ అయిందండి వాటర్ పోసేది. అది మొత్తం గ్రేవీ అంతా ఇలా దగ్గరకు వచ్చే వరకు చేసుకొని లాస్ట్కి కొత్తిమీర వేసుకొని ఇంకా ఆఫ్ చేసుకోవడమేనండి, అంతే. ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. ఒకసారి అయితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి, షేర్ చేయడం మర్చిపోమాకండి. ఓకే అండి, బాయ్ బాయ్.